హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ ఆయుష్ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవటం 22 ఆగస్టుతో కంప్లీట్ అయింది. అయితే ఆగస్టు 25వ తారీఖున మార్క్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేస్తామని మనకు నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా ఆల్రెడీ ఆగస్టు 25వ తారీఖున మనకి మార్క్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ కూడా ఇచ్చారండి. దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ ఇదే అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు అడ్మిషన్స్ మీద క్లిక్ చేసినట్లయితే యూజీ నీట్ 2024 అని ఉంటుంది. దీని మీద మీరు క్లిక్ చేస్తే అప్పుడు ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ యూజీ నీట్ ISMH 2024 మార్క్ సీట్ అలాట్మెంట్ కట్ ఆఫ్ అని ఉంది. దీని మీద మీరు క్లిక్ చేసి చూసినట్లయితే మనకి ఆ టోటల్ రిజల్ట్స్ అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ మెడికల్ డెంటల్ జనరల్ కేటగిరీ, అలాగే మెడికల్ డెంటల్ హెచ్కే, మెడికల్ డెంటల్ ప్రైవేట్ మేనేజ్మెంట్ NRI కోట, అలాగే ISMH జనరల్, ISMH హెచ్కే, ISMH ప్రైవేటు. అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఆయుర్వేదిక్ కాలేజెస్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ స్కోర్స్, ఆయుర్వేదిక్ కోర్సెస్కి సంబంధించినటువంటి డేటా ఇది. అలాగే ఇక్కడ MBBS, BDS కోర్సెస్కి సంబంధించినటువంటి డేటా. సో ఇవి 1 by 1 మీరు ఏ కేటగిరీలో అప్లై చేసుకున్నారో ఒకసారి వెరిఫై చేసుకోండి. శాంపుల్కి నేను ఒకటి క్లిక్ చేసి చూపిస్తానండి. దీని మీద మీరు క్లిక్ చేసినప్పుడు MBBS, BDS కట్ ఆఫ్ కాలేజ్ వైజ్గా మనకి ఇక్కడ ట్యాబ్లర్ ఫార్మాట్లో ఇచ్చారు. ఇక్కడ మీరు అంటే కొంచెం స్మాల్ సైజులో ఉంటుంది, కానీ ఇలా జూమ్ చేసుకొని చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఫస్ట్ వన్ బెంగళూరు మెడికల్ కాలేజ్, బెంగళూరు. ఇది గవర్నమెంట్ కాలేజ్ అండి. దీనిలో మనకి సీట్ అలాట్మెంట్ ఎలా జరిగింది అనేది, ఇక్కడ కూడా రిజర్వేషన్ కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఆ కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ర్యాంకు ఆ కాలేజ్లో వచ్చినటువంటి లీస్ట్ ర్యాంకర్ అని అర్థం, అంటే కట్ ఆఫ్ అని అర్థం. అలాగే నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెడికల్ కాలేజ్, బెంగళూరు. ఇలా డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయండి. వీటిల్లో మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లాస్ట్ ర్యాంక్ ఇచ్చారు అంటే అర్థము దీనికంటే ఎక్కువగానే మీకు వచ్చుంటే సీట్ మీకు వచ్చినట్లు అర్థం. సో ఇట్లా మనం కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ని చూసుకోవాలి అంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మెడికల్ డెంటల్ హెచ్కే కాలేజెస్ చెక్ చేసుకోవాలి అనుకోండి, ఈ రెండింటినీ మీరు క్లిక్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అండి, కాలేజ్ వైజ్ గా మనకి లిస్ట్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ప్రైవేటు, మేనేజ్మెంట్, NRI కేటగిరీ సీట్స్ కూడా చూసుకోండి. ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి కట్ ఆఫ్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది కాబట్టి ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఆయుష్ కాలేజెస్ లో కూడా ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చారండి. మీకు ఏ కాలేజ్ లో సీట్ వచ్చింది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, అలా కాకుండా మీరు డైరెక్ట్ గా అసలు మీకు సీట్ అలాట్ అయిందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనకి లింక్ కూడా ఇచ్చారు చూడండి. యూజీ నీట్ 2024 మార్క్ అలాట్మెంట్ రిజల్ట్స్ లింక్ 25/8/2024 అన్నారు. దీని మీద మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ CET నెంబర్ ఎంటర్ చేయమంటుంది. CET నెంబర్ అంటే మీకు వెరిఫికేషన్ స్లిప్ లో ఉందండి. ఆ నెంబరు అంటే 5 digits తో ఆల్ఫాబెటిక్ లెటర్స్, నంబర్స్ కలిసి ఉంటుంది. దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి జస్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు సీట్ అలాట్మెంట్ కానీ వస్తే ఏ కాలేజ్లో వచ్చింది డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఒకవేళ కానీ సీట్ అలాట్మెంట్ రాలేదు అనుకోండి, రాలేదు అనే స్టేట్మెంట్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ నోట్ అనేది ఇక్కడ మనకి ఇచ్చారండి. ఇక్కడ సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ లేదా సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఇద్దరు కూడా ఇప్పుడు ఈ మార్క్ రిజల్ట్ చూసుకున్న తర్వాత ఒకవేళ కానీ మీకు ఇక్కడ మార్క్ రిజల్ట్ లో వచ్చినటువంటి కాలేజీ మీకు నచ్చకపోయినా లేదా అసలు మీకు సీటే రాకపోయినా ఆల్రెడీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని ఉన్నారు. ఆ వెబ్ ఆప్షన్స్ ని ఆర్డర్ చేంజ్ చేసుకోవచ్చు, లేదా ఇంకా న్యూ కాలేజెస్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఆల్రెడీ పెట్టిన కాలేజెస్లో వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం మాడిఫై చేసుకునేటువంటి అవకాశం కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 11 గంటల లోపు మీరు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? అంటే మార్క్ అలాట్మెంట్లో సీట్ అలాట్మెంట్ వచ్చింది అనుకోండి, సపోజ్ ఏ కాలేజీ అలాట్ అయిందో చూసుకొని అది కానీ మీకు నచ్చకపోతే దాని యొక్క పొజిషన్ని చేంజ్ చేసుకోండి. అలా కాకుండా అసలు మీకు సీటే రాలేదు అనుకుందాం, సీటే రానప్పుడేంటి ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా కాలేజెస్ యాడ్ చేసుకుంటే బెటరు అనే ఉద్దేశంతో మీరు ఇంకా అంటే మీ ఫీజు కూడా చూసుకొని ఎంతవరకు మీరు ఎఫోర్డబుల్లో దాన్ని బట్టి కాలేజెస్ యాడ్ చేసుకోండి. అర్థమైంది కదా? అలా కాకుండా అసలు మీకు పెట్టిన కాలేజెస్ వద్దు అనుకుంటే మీకు ఏ కాలేజెస్ వద్దో వాటిని డిలీట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కంప్లీట్గా మీకు మోడిఫికేషన్కి ఇక్కడ మనకి అవకాశం అయితే ఇస్తూ ఉన్నారు. నేను ఆల్రెడీ చెక్ చేశాను.
వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతున్నాయి. జస్ట్ మీరు లింక్ మీద క్లిక్ చేసి వెబ్ ఆప్షన్స్ లోకి ఎంటర్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ని మాడిఫై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి లాస్ట్ డేట్ మాత్రం 27వ తారీఖు మధ్యాహ్నం 11 గంటల వరకు మాత్రమే. అయితే ఇప్పుడు వచ్చినటువంటి మార్క్ రిజల్ట్ ఏదైతే ఉందో ఇది పర్మనెంట్ కాదు. ఎందుకంటే ఒకవేళ కానీ వేరే స్టూడెంట్స్ చేంజ్ చేసుకున్నా సరే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అప్పుడు కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా చేంజ్ అవ్వచ్చు. అంటే వేరే స్టూడెంట్స్ పెట్టుకున్నటువంటి దాన్ని బట్టి కూడా మన యొక్క పొజిషన్ కూడా, మన యొక్క సీట్ అలాట్మెంట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. క్లియర్? సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఇది ఫైనల్ సీట్ అలాట్మెంట్ అని మాత్రం భావించొద్దు అని చెప్తున్నారు. క్లియర్? అలాగే ఇప్పుడు ఈ వెబ్ ఆప్షన్స్ ని మనం చేంజ్ చేసుకోవాలి, మోడిఫై చేసుకోవాలి అంటే మళ్ళీ ఫ్రెష్ గా లింక్ ఏమీ ఇవ్వలేదు, కానీ ఆల్రెడీ మనకి లింక్ ఇచ్చారు కదా. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇంతకు ముందు ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో అది ఆగస్టు 20వ తారీఖున ఇచ్చినటువంటి లింక్. ఈ లింక్ ని మీరు క్లిక్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ తో, అంటే అప్లికేషన్ నెంబరు అలాగే పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసి ఆటోమేటిక్గా మీరు వెబ్ ఆప్షన్స్ పేజ్లోకి వెళ్తారు. అక్కడ మీరు మాడిఫై చేసుకునే అవకాశం ఉంది. క్లియర్? సో దయచేసి ఎవరైతే ఈ కర్ణాటకకి అప్లై చేసుకున్నారో వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి ఇది లాస్ట్ అవకాశం అండి. సో దయచేసి మీరు ఇమ్మీడియట్ గా ఈ చేంజెస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి అని మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే? అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఈ కర్ణాటక స్టేట్ ద్వారా కాలేజెస్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది జాయినింగ్ టైంలో. ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కర్ణాటక అని ఉంది. దీనిలో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కూడా సీట్ అలాట్మెంట్ వచ్చిన వాళ్ళు ముందుగా తెలియదు వీళ్ళకి కర్ణాటకలో సీట్ రావచ్చు అనే విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళు లేదా ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో కానీ లేదా గవర్నమెంట్ కోటాలో కానీ అప్లై చేసుకుంటూ ఉన్నటువంటి, అంటే కర్ణాటక లోకల్ స్టూడెంట్స్ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి అప్లై చేసే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి అప్లై చేసుకోవాలి. కాబట్టి ఈ పేజ్లో మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్కి అప్లై చేసుకోండి. అయితే మీరు అప్లై చేసిన వెంటనే మీకు ఇష్యూ చేయరండి, టైం పడుతుంది. అట్లీస్ట్ ఒక 5 to 6 days అయినా కంపల్సరీ పడుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్కి అప్లై చేసినప్పుడు మీకు ఒక అప్లికేషన్ నెంబర్ కానీ లేదా ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కానీ ఇస్తారు. ఆ నెంబర్ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకొని దాన్ని ఒక స్క్రీన్ షాట్ లాగా ఫోటో తీసుకొని ఒక ప్రింట్ తీసుకొని ఏ కాలేజ్లో అయితే అడ్మిషన్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గర ఆ నెంబర్ని మీరు చూపించినా కూడా మీరు ఈ సర్టిఫికెట్ ఇష్యూ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకొని సబ్మిట్ చేస్తామని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్ మాత్రం తీసుకోండి. అంటే కర్ణాటక స్టేట్లో ఖచ్చితంగా జాయిన్ అవుతాము అనుకునేవాళ్ళు. కర్ణాటక లోకల్ స్టూడెంట్స్కి అయితే అక్కర్లేదు. అర్థమైంది కదా? సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.